Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. మున్సిపల్ ఎన్నికలతో భారతీయ జనతా పార్టీలో ఉత్సాహం కంటే ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. గెలవాలని చెప్పడం సులువు, కానీ గెలవడానికి కావలసిన అవసరాలను ఎవరు తీరుస్తారు? టికెట్ ఇచ్చి ఖర్చుల బాధ్యతలన్నీ అభ్యర్థులే చూసుకోవాలంటే సరిపోతుందా? విజయం వరిస్తుందా అని పోటీకి సిద్ధమైన అభ్యర్థులు, స్థానిక నేతలు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచామని సంబరపడిపోతున్న బీజేపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ మాత్రం ఫలితాలు కూడా దక్కుతాయి అన్న నమ్మకం కనిపించడం లేదంట. అసలు ఇంతకీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? మున్సిపల్ ఎన్నికల వేళ ప్రత్యర్థుల కంటే సంస్థాగతంగా పార్టీ పెద్దల వైఖరితోని స్థానిక బీజేపీ నేతలు ఫైట్ చేయాల్సి వస్తోందట. ఎన్నికల నేపథ్యంలో కాషాయ పార్టీలో ఇంటర్నల్ గా ఫినాన్షియల్ ఫైట్ నడుస్తోందంటున్నారు. గెలవండి, గెలిపించండి అంటూ ఆదేశాలిస్తే సరిపోతుందా? మనీ మ్యాటర్ లేకుండా బరిలో దిగి గెలవటం అంటే అంత ఆషామాషి అనుకున్నారా? చేతిలో టికెట్ పెట్టడమేనా? ఫినాన్షియల్ సపోర్ట్ ఉండదా? ఫినాన్షియల్ సపోర్ట్ అడిగితే తప్ప, ద్రోహమా? పార్టీ లైన్ క్రాస్ చేయటమా అన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట. అంతేకాదు, ఫండ్ లేకుండా బరిలో దిగలేమంటూ రాష్ట్ర క్యాడర్ నాయకత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఖమ్మం, నల్గొండ, వరంగల్, సంగారెడ్డి లాంటి కొన్ని కీలక జిల్లాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని, సింపథైజర్లు ఉన్నా పోటీకి ముందుకు రావటం లేదంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో పార్టీలు ఆర్థిక సమరం తెరపైకి రావటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం 60% పాతవాళ్లు, 40% కొత్త వాళ్లకు టికెట్లు కేటాయించారు. ఇక్కడి వరకు లెక్కలు, వ్యూహాలు బాగానే ఉన్నా అందుకు భిన్నంగా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఇన్సైడ్ లెక్కల ప్రకారం వారికి 60 నుంచి 70% టికెట్లు కేటాయించిన పాత నేతలకు ప్రచారం చేయాలంటేనే భయం పట్టుకుందట. బ్యానర్లు, ఫ్లెక్సీలు, క్యాంపెయిన్లు, సమావేశాలు, వాహనాలు, వర్కర్లు వంటి అంశాల్లో ఖర్చు తడిచి మోపెడవుతుందన్న ఆందోళనలతో అభ్యర్థులు క్యాడర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫండ్స్ పై క్లారిటీ ఇవ్వకుండా పార్టీ పెద్దలు తాంబూలాలిచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్లు వ్యవహరిస్తోన్న తీరుపై క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉందట. ఎన్నికల్లో ఖర్చు పెట్టే వాళ్లకే రాజకీయమా? ఖర్చు పెట్టే వారిని పార్టీ పరిగణలోకి తీసుకుంటుందా అని కాషాయ దండు మండిపడుతోందట. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లిచ్చి వారిని ప్రోత్సహిస్తూ ముందు నుంచి పార్టీలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న అభ్యర్థులను పట్టించుకోకపోవటం ఏంటని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. వారి గెలుపు బాధ్యత కూడా పార్టీ తీసుకోవాలన్న డిమాండ్స్ తో పాటు అభ్యర్థనలు కూడా వస్తున్నాయట. ఆ క్రమంలో ఆయా మున్సిపాలిటీలో ఇంతకు ముందు గెలిచిన వాళ్లే ఇప్పుడు ఖర్చులు భరించలేక వెనకడుగు వేస్తున్నారట. టికెట్ వచ్చిన ఎలక్షన్ ఖర్చులు ఎలా భరించాలి? ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొని ఎలా నెగ్గాలి అన్న ఆందోళనలో అభ్యర్థులున్నట్లు సమాచారం. అయితే తాము గెలుస్తామన్న ధీమా వారిలో కనిపిస్తున్న పార్టీ పరంగా ఫినాన్షియల్ సపోర్ట్ అందించండి రాష్ట్ర నాయకత్వంతో చెప్తున్నారట. వాస్తవానికి బీజేపీ అభ్యర్థులకు సంబంధించి గ్రౌండ్ 10 మందిలో 6గురికి గెలిచే స్తోమతే లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఇప్పుడు కేవలం ఓట్లు అడగటం మాత్రమే కాదు, డబ్బుతో నడిచే వ్యవస్థగా మారిందన్న నిజాన్ని పార్టీ గుర్తించాలని గుర్తు చేస్తున్నారట. మొత్తానికి ఎన్నికల ముందు ప్రతిసారి పొత్తుల పంచాయతీ పార్టీని కుదిపేస్తోన్న పరిస్థితులుండేవి. కానీ ఈసారి ఈ ఎన్నికల్లో పార్టీలో ఫినాన్షియల్ పంచాయతీ తెర మీదకు రావటం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, ఫినాన్షియల్ సపోర్ట్ పై స్పష్టత లేకుండా ఎలక్షన్ ఖర్చులపై పార్టీ బాధ్యత తీసుకోకపోతే మున్సిపల్ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలైనా ఫీల్డ్ లోకి వెళ్లటం కష్టమని కాషాయ శ్రేణులు అంటున్నాయి. ఆ క్రమంలో అభ్యర్థులకు ఆర్థిక సహకారం పార్టీ ముందున్న అతి పెద్ద సవాల్గా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ లాంటి నేతలను ఈ ఫినాన్షియల్ పంచాయతీలే పార్టీకి దూరం చేశాయన్న టాకుంది. ఎన్నికల సమయంలో అభ్యర్థులకు ఇచ్చే పార్టీ ఫండ్ కూడా కీలక నేతలు జేబుల్లో వేసుకుంటున్నారని రాజా సింగ్ బాహటంగానే విమర్శలు గుప్పించిన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ పోరులు గెలుపు బాధ్యత ఎవరిదన్నది అటుంచితే రాష్ట్ర బీజేపీలో ఈ ఫినాన్షియల్ ఫైట్ పార్టీకి ఎంత నష్టం చేస్తుంది, అసలు ఈ పరిస్థితి ఎటు నుంచి ఎటు దారి తీస్తుంది అన్న చర్చ జరుగుతోంది.